వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయింది. పరిగి బీజేపీ అభ్యర్థి మారుతి కిరణ్ ను గెలిపించాలన్న కొండ విశ్వేశ్వరరెడ్డి. దేశద్రోహం కేసులో 3 ఏళ్లు జైలుకు పోయిన వ్యక్తి బీజేపీ అభ్యర్థి. అంబర్పేటలో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమన్న కాళే వెంకటేష్. ఎస్టీ ఎస్సీ బీసీలు అందరూ కలిసి మారుతి కిరణ్ ను గెలిపించాలి. పరిగి నియోజకవర్గంలో ప్రచారం చేసిన మందకృష్ణ మాదిగ. నారాయణపేట జిల్లా మాగునూరులోని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువకులు, మహిళలు. ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా పరిగి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారుతి కిరణ్ భూనేటి నివాసంలోని మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలోని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పరిగిలో ఏం అభివృద్ధి జరగలేదని, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో సొమ్మొకరిది సోకొకరిది అన్నట్లుందని, బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు కొండ విశ్వేశ్వరరెడ్డి. అసెంబ్లీ అభ్యర్థి మారుతి కిరణ్ గారు మరియు పరమేశ్వర్ రెడ్డి గారు, నరసింహ గారు, రాములు యాదవ్ గారు, ఆంజనేయులు గారు, డి నరసింహులు గారు, ఇక్కడ ఉన్న కార్యకర్తలు, ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నిన్ననే నేను అనుకుంటా ముఖ్యమంత్రి వచ్చిండు, కానీ ఏం ముఖం పెట్టుకొని వచ్చిండో నాకు తెలియదు. ఇంతకుముందు వాగ్దానాలు ఇచ్చిండు, అంతకుముందు వాగ్దానాలు ఇచ్చిండు. గత 10 ఏళ్ల సంధి పరిగి ఎట్లుందో అట్లే ఉంది. ఏమన్నా అభివృద్ధి అయితే కళ్ళకు కనబడేది ఈ హైవే, బీజాపూర్ హైవే. ఆ బీజాపూర్ హైవే తెచ్చింది ఎవరు? నేను ఎంపీ ఉన్నప్పుడు అలొకేషన్ చేస్తాం 2016లా, శాంక్షన్ అయింది 17లా. ఇప్పటి వరకు ఏమన్నా అభివృద్ధి కనబడితే ఇది కానీ కేంద్ర ప్రభుత్వం తక్కువ చేస్తాం. మోడీ మాటిస్తుంది. బీజేపీ రాష్ట్రాలలో ఎంతుందో పెట్రోల్ ధర తగ్గిస్తుందో అర్థం చేస్తాం. గ్యాస్ సిలిండర్లు 600 రూపాయలు చేస్తాము ఎవరికైతే కార్డు ఉందో పేదలకు. 4 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఏడాదికి ఫ్రీగా ఇస్తాము, 4 సిలిండర్లు. అయితే మేము గ్యాస్ సిలిండర్ ధర 1100, మేము 600కి ఇస్తాం. అంటే మేము 500 రూపాయలు సబ్సిడీ. దాన్ని తీసుకొని ఈయన అంటాడు మేము 500కి ఇస్తాం. అంటే ఏమన్నట్టయ్యా? అంటే మీరు 100 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నట్టు. మేము 500 సబ్సిడీ ఇస్తే మీరు 100 రూపాయలు. మళ్ళీ దాన్ని ఇంకో కాంగ్రెస్ పార్టీ అంటారు మేము 400కి ఇస్తాం. అంటే వాళ్ళు 200 సబ్సిడీ. కానీ అసలైన సబ్సిడీ ఎవరు ఇస్తుండ్రో ప్రజలు గమనించాలి. మోడీ గారు ఇస్తున్నారు. మోడీ గారు 1100 నుంచి 600 చేస్తుంది. దాని మీద 100 రూపాయలు ఇచ్చి మేము ఇంకా తక్కువ. అన్ని కూడా అట్లనే సొమ్మోటి సోకోది. ఆ కేసీఆర్ కిట్ అని పెట్టుకున్నాడు, వాని పేరు వానే పెట్టుకున్నాడు. కానీ సొమ్ము ఇచ్చేది మన పైసలు ఇచ్చే దానికి 7,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం. కానీ వీడు బతుకున్నప్పుడు వీని పేరు వీడే పెట్టుకున్నాడు. ఎప్పుడు కూడా భారతదేశం చరిత్ర అయితే కాదు. నిజంగానే ప్రజలు వీని మీద నమ్మకం పోయింది, టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం పోయింది. కానీ దేశద్రోహం కేసు తేల్గి స్కామ్ లోని 3 ఏళ్లు జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తి బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ అవినీతిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని అంబర్పేట బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ విమర్శించారు. గోల్నాక డివిజన్ లోని శంకర్ నగర్, అశోక్ నగర్ తదితర ప్రాంతాలలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతోటి కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి రోహిత్ రెడ్డి తనపై 4 కేసులున్నాయని అఫిడవిట్ లో పేర్కొనడం జరిగిందని, మరి అంబర్పేటలో భూ కబ్జాలు చేద్దామని ఇక్కడికి వచ్చాడని ప్రశ్నించారు. మళ్ళీ అంబర్పేట ప్రజలు డిపాజిట్ కూడా లేకుండా చేస్తారని కాలేరు వెంకటేష్ అన్నారు. జై తెలంగాణ,
इलेक्शन कोड है इलेक्शन खत्म होते 5 ఈరోజు ప్రచారంలో భాగంగా శంకర్ నగరు, అశోక్ నగరు మరియు తులసి రామ్ నగర్ కాలనీలలో ప్రచారము మా కార్పొరేటరు వాళ్ళ హస్బెండ్ దూసరి శ్రీనివాసు మరి బిల్డర్ ప్రవీణ్ మరి సీనియర్ లీడర్లు అందరితోటి మహిళా సోదరిమణులు అందరితోటి కలిసి చేస్తూ ఉన్నాము. బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఈ 3 కాలనీలలో చాలా విషయాలలో వాళ్ళకి పనులు చేసి పెట్టినాం కాబట్టి వాళ్ళందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈరోజు కొందరు మాట్లాడుతున్నారు, పర్టికులర్గా బీజేపీ పార్టీ అభ్యర్థి మాట్లాడుతూ ఉన్నాడు. 3 సంవత్సరాలు జైలుకు పోయి వచ్చిన అతనికి కూడా తెలుగు స్కామ్ దేశద్రోహి కేసులో ఉన్న అతను కూడా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఎవరిది కరెక్ట్గా నీట్గా ఉన్నారు, ఎవరు ఏమాత్రము అలిగేషన్స్ లేకుండా ఉన్న వ్యక్తి ఉన్నారో వాళ్ళకే వాళ్ళు పట్టం కడతారు. అది నా విశ్వాసం కూడా. మరియు అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు, అతను అఫిడవిట్లోనే సొంతంగా పేర్కొన్నాడు 4 క్రిమినల్ కేసులలో ఉన్నానని. ఆ 4 క్రిమినల్ కేసులలో 3 కేసులు భూ కబ్జా కేసులు. మా అంబర్పేటలో ఇక్కడి నుంచో జూబ్లీహిల్స్ నుంచి వచ్చి అంబర్పేటలో కాంటాక్ట్ చేసి ఇక్కడ అంబర్పేటలో మంది భూ కబ్జాలు పెడతామని అనుకుంటున్నాడా? ఎందుకు ఈ అంబర్పేటలో అవసరం వచ్చింది? కాబట్టి అతనికి చెప్తా ఉన్నా మా అంబర్పేట ప్రజలు నీకు డిపాజిట్ లేకుండా చేస్తారు. భారతీయ జనతా పార్టీకి ఎంఆర్పీఎస్ మద్దతు, సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ నియోజకవర్గం అభ్యర్థి మారుతి కిరణ్ భూనేటికి మద్దతుగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ భారత ప్రధాని ఎస్సీ కులాల ఉపవర్గీకరణ కోసం మద్దతు తెలిపారని, ఖచ్చితంగా ఉపకులాల వర్గీకరణ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. పరిగిలో ఎస్టీ, ఎస్సీ, బీసీలు అందరూ కలిసి ఓటు వేస్తే మారుతి కిరణ్ 70,000 మెజారిటీతో గెలుస్తారని అన్నారు. బీజేపీ గెలిపించాలని ఒక ఎంఆర్ఎస్ ఉద్యమకారులను తిరుగుతూ ఇక్కడ తమ్ముడు గెలుపు కోసం, సోదరు గెలుపు కోసం రావాలి. దయచేసి ఇక్కడ ఎస్సీ మొత్తం ఉన్నా, మాకేలు ఉన్నా, మాలో ఉన్నా, ఎవరున్నా, ఎస్సీలు ఉన్నా, బీసీలు ఉన్నా, మైనారిటీలు ఉన్నా, అగ్ర కులాల్లో నిజంగా సామాన్య కోరుకునేటువంటి ఎవరున్నా కూడా ఈ పరిగి నియోజకవర్గం నుంచి తమలో కమలం గుర్తు మీద ఓటేసి మార్పుకి గెలిపించాల్సిందిగా ఇక్కడ కులాలు చూడబోకండి, మతాలు చూడబోకండి, పార్టీ చూడబోకండి. దయచేసి తమ్ముడు బీసీగా మరి ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా బీసీ గెలవడానికి అవకాశం లేదు కాబట్టి అతి తక్కువ ఉన్నతవర్గాన్ని అన్ని పార్టీలు నాయకత్వం కాబట్టి ఈసారి అట్టక వాళ్ళందరూ కలిసి కేంద్ర గెలిపించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఆవిడ పార్టీలకు విధంగా సోదరు గెలుపు కోసం కృషి చేయాలని, కమలం గుర్తుకు ఓటేయాలని చెప్పి విన్నవిస్తున్నాను. ఈ సోదరుగా చెప్తున్నాను.
నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే నాకు ఒక బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి విధంగా అవకాశం ఇచ్చింది. ఇప్పుడు చరిత్రలో 15 సంవత్సరాల చరిత్రలో ఏ ఒక్క పార్టీ కూడా ఇప్పుడు వరకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. మీ అందరికీ ఈ రోజు నుంచి అభినందిస్తున్నాను. ఒక ప్రెసిడెంట్ విధంగా ఖచ్చితంగా అసెంబ్లీ పంపాలని చెప్పి ఆశిస్తూ మీ అందరి ఆశీర్వాదాలు కోరుతున్నాను. ధన్యవాదాలు. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు జన్మదినం వేడుకలలోని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వర్కటం జగన్నాథరెడ్డి పాల్గొని పార్టీ నాయకులు కార్యకర్తలతోటి కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీలోకి 150 మంది మహిళలు యువకులు చేరటం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో అవకాశాలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్లకు కల్పించామని కానీ ఏమాత్రం అభివృద్ధి జరగలేదన్నారు. విజేఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజల కోసం ఎన్నో సేవలు చేశామని 30వ తారీఖు రోజు జరిగే ఎన్నికల్లో ఒక్కసారి ఏనుగు గుర్తుకు ఓటు వేసే అవకాశం కల్పిస్తే 5 సంవత్సరాలు మీకు సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు మండలం సిర్సవాడ గ్రామంలోని పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు యువకులు మర్రి జనార్దన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సిర్సవాడకు నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ప్రాంతమని, పదవులకు అతీతంగా గ్రామ అభివృద్ధికి నేను కృషి చేస్తానని తెలిపారు. దుందుభి నదిపై చెక్ డ్యాంల ద్వారా పంటలు పొలాలు సస్యామలం అవుతాయని, మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే స్వగ్రామ ఎంతో గొప్పగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
కష్టాలు తెలుసు, రైతు ఇబ్బందులు తెలుసు. అందుకే ఎవరి మాటలు నమ్మమాకండి. కేసీఆర్ రైతు, ఇక్కడ మర్రి ఎమ్మెల్యే కూలి బిడ్డ, రైతు బిడ్డ. మేమున్నంత వరకు మీకు అన్యాయం జరగదని మీకు మాట ఇస్తాం. రైతు రుణమాఫీ కాని వాళ్ళకి చేపించే బాధ్యత మాదని మీకు మాట ఇస్తాం. ఇన్ని చేసిన వాళ్ళం అదొక్కటి ఆపం. ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఆపాలే, అది మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నా. ఇందాక చెప్పిన ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరికీ ఇల్లు గురించి చెప్పిన. ఇక పింఛన్ల బాధ ఉంది ఇద్దరు ముగ్గురికి. ఊళ్ళోనేమో 300 మందికి వస్తుంది, వాళ్ళు ఏమంటలేరు. నాకు పింఛన్ వచ్చింది బిడ్డ అంటలేరు. ముసలి మాత్రం మొక్కుతున్నారు నన్ను చూసి. మా అమ్మ మాత్రం మొక్కుతుంది, రానోళ్ళు మాత్రం. నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డికి మద్దతుగా ఆయన క్యాంపు కార్యాలయంలో మైనారిటీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసిసి మైనారిటీ సెల్ చీఫ్ అబ్జర్వర్ హమ్మర్ ఇస్లాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని ఆయన విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు ప్రసంగాల్లో మాట్లాడినప్పటికీ బీఆర్ఎస్, ఎంఐఎం నేతలు ఎందుకు మాట్లాడడం లేదని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. कल रात में बात करा భద్రాచలం నియోజకవర్గం అభ్యర్థి వీరయ్య గెలుపు కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్ర మంత్రి కవాసి లక్మా తనదైన శైలిలో స్పందించారు. భద్రాద్రి రాముణ్ణి మరిచిన ముఖ్యమంత్రి భద్రాచల ప్రజలకు న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. ఈ ప్రాంత అభివృద్ధి మరిచిన వ్యక్తికి ఓట్లు అడిగే హక్కు ఎలా ఉంటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే భద్రాద్రి అభివృద్ధి చెందుతుందన్నారు. మరి అక్కడ ఇబ్బందికరంగా ఉంటే ప్లేస్ లేదు కాబట్టి 5 పంచాయతీ తరఫున అందరం కోరుతున్నాం. పక్కన ముఖ్యమంత్రి గారికి మంచి స్నేహితుడు జగన్ గారు. జగన్ గారితో మీరు ఇద్దరు కలిసి మిలాఖత్ అయ్యారు కాబట్టి 5 పంచాయతీలు తీసుకురావడంలో 2 నిమిషాలు కూర్చుంటే అయిపోయింది. 5 పంచాయతీలు 5 పంచాయతీలు తీసుకొస్తే భద్రాచలం బాగా అభివృద్ధి చెందింది. అంటే భద్రాచలం 3 బుక్లు చేసే అభ్యర్థి కావాలా, భద్రాచలం 3 పంచాయతీలు కాకుండా ఒకే పంచాయతీగా చేసే అభ్యర్థి కావాలా, ప్రజలను ఆలోచించుకుని हमारे जो भद्राचलम मंडल के विधानसभा के विकास होगा, एक कहीं न्याय हो। अब लोग सब लोग यहाँ के व्यापारी हो, यहाँ के मतदाता हो, यहाँ के किसान हो और यहाँ के कर्मचारी हो, कांग्रेस पार्टी को सपोर्ट करेगा और पूरा प्रदेशों में कांग्रेस पार्टी को सपोर्ट कर रहे हैं। उसी प्रकार तेलंगाना में भी लोग उठ चुके हैं टीआरएस को और मोदी को। कभी कभी मोदी का जोड़ी होता है, कभी कभी मोदी से अलग होता है। ये मोदी से जोड़ी आप लोग देश को लूटने का काम करते हैं। हमारा धर्म है, हम नेहरू गांधी परिवार के रास्ता में चलने वाले लोग हैं, गरीब को मदद करने वाले लोग हैं, आश्रम आश्रम खोलने वाले। వీరయ్య గారు నీతి మంత్రులు నిజాలు అభ్యర్థులు పోల్చుకోండి. అవతల అభ్యర్థి ఏంటి, యువతల అభ్యర్థి ఏంటి, అవతల పార్టీ ఏంటి, యువతల పార్టీ ఏంటి. అవతల పార్టీ రాష్ట్ర రాజకీయాల పక్కన పెట్టి భద్రాచలానికి ఆ పార్టీ చేసింది ఏంటి, ఎన్ని హామీలు ఇచ్చి ఎన్ని తుమ్మలు దొరికారు.
మనం 5 గ్రామ పంచాయతీ పోరాటంలో 3 ముక్కలు చేశారు. కానీ మనకు 3 ముక్కలు 2 సార్లు బిల్లు పెడితే కూడా 2 సార్లు గవర్నర్ కలిసి సీఎం అపాయింట్మెంట్ చేయకపోతే గవర్నర్ కలిసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆపారు. 3 ముక్కల గ్రామ పంచాయతీ కావాలా, ఏకబీల గ్రామ పంచాయతీ, ఒక గ్రామ పంచాయతీ కావాలా ప్రజలను తెలుసుకోమని కోరుతున్నాం దయచేసి. అట్లాగే ధరగట్ట విషయంలో కానీ ఏ విషయంలో కానీ 100 కోట్లు 1000 కోట్ల ఆస్తి విషయంలో కానీ 5 గ్రామ పంచాయతీ విషయంలో కానీ. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ విశ్వ బ్రాహ్మణ సెల్ కన్వీనర్ పూసల బ్రహ్మచారి మాట్లాడుతూ కల్వకుర్తి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలోజీ ఆచారికి మద్దతు తెలిపారు. విశ్వ బ్రాహ్మణులంతా ఏకమై తలోజీని భారీ మెజారిటీతో గెలిపించాలని విశ్వ బ్రాహ్మణులను విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న విశ్వ బ్రాహ్మణులంతా తరలివచ్చి గడప గడపకు ప్రచారం చేసి గెలిపించాలని వారు కోరారు. కల్వకుర్తిలో తలోజీ ఆచారన్న గారి యొక్క గెలుపు మరి రాష్ట్ర విశ్వకర్మ సెల్ కన్వీనర్గా పూసాల బ్రహ్మచారి, మరి రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న విశ్వ బ్రాహ్మణులందరూ తల్లోజీ ఆచారాలకు మద్దతుగా మరి ప్రచారం చేసి మరి ఈసారి మన యొక్క తెలంగాణలో ఎమ్మెల్యేగా చూడాలని, మరి అసెంబ్లీలో కాలు పెట్టాలని, విశ్వ బ్రాహ్మణుల గురించి మరి అది ఏదైతే ఉందో విశ్వ బ్రాహ్మణుల గురించి గలపెట్టి విశ్వ బ్రాహ్మణుల గురించి బాగోగులు చూసే మహానేత వ్యక్తి తల్లోజీ ఆచారన్న. మరి ఆచార్యులను మనం ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులు గెలిపించుకోవాలి. మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ కౌన్సిల్ సమ్మాన్ ఏదైతే విశ్వకర్మ పేరు పెట్టడం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ఒక్కసారి ఆశీర్వదించండి, మీ దీవెనలు అందించండి అంటూ మక్తల్ బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజేఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నర్వ మండలంలోని కుమార్ లింగపల్లిలో ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మీ గ్రామం అభివృద్ధి చెందాలంటే బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తుకు ఈ గ్రామం నుండి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మాయావతి కుమారి గారి నాయకత్వం, మాయావతి గారి నాయకత్వం, అంబర్పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్లోని సుందర్ నగర్లో బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మొహమ్మద్ ముస్తఫా అలీ, సయ్యద్ సలీం, యూత్ ప్రెసిడెంట్ యూసుఫ్ షరీఫ్ షేక్ అక్రమ్లు సుందర్ నగర్లోని డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశారు. అనంతరం మొహమ్మద్ ముస్తఫా అలీ మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ గెలుపు ఖాయమని ఆయన అన్నారు. फर्स्ट का तो सीधा सीधा हार है और कॉम्पिटिशन में हम सेकेंड और आखिरी इशू फर्स्ट तो बहुत दूर तक लीड ले लिया. सो अलहमदिल्ला कालेरना को शुद्ध नहीं आप लोग आप 30 साल से फोन काटिए आज अंबरपेट गोलनाका डिवीज़न में आज हम कैंपेनिंग करें. हमारे अंबरपेट के यूथ लीडर सैयद सलीम और मोहम्मद भाई सीनियर लीडर बीआरएस और हमारे भाई
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 112వ డివిజన్ ఎస్ఎన్ కాలనీలోని బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం అనేక మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు అబ్బు అలీ ఖురేషి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, 112వ డివిజన్ కార్పొరేటర్ నాగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 111లో అబ్బు వాళ్ళ ఆధ్వర్యంలో జాయిన్ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీలోకి అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ రేపు జరగబోయే ఎలక్షన్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఎమ్మెల్యేగా 3వసారి ముచ్చటగా టికెట్ ఇచ్చి మీ ముందుకు పంపించిన మైపాలను కేసీఆర్ గారు పంపించడం జరిగింది. మీరు మైపాలను ఆశీర్వదించమని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 111 డివిజన్లో వేరే పార్టీ ఎక్కడ నాకు అనిపించట్లేదు. మీ చేరికలు చూస్తే నాకు ఈరోజు అర్థమైపోయింది ఏంటంటే ఈ డివిజన్లో ఎక్కడ కూడా బీజేపీ, కాంగ్రెస్, అదర్స్ ఎవరు కూడా కనిపించట్లేదు. पूरा कांग्रेस और बीजेपी सारे इंडिया में सब मिलके ये बता देना कि बीआरएस यानी टीआरएस जो तेलंगाना में जो हुकूमत कर रही वो पूरे इंडिया में भी बीआरएस आए होने के बाद पूरा तेलंगाना में हुकूमत करती बोले सरकार हर कोई जाना टीआरएस के कार को गुर्द को निशान पे वोट डालना और अपन 100 सीटों पे 100 से ज़्यादा सीटें लेके आके केसीआर साहब को गिफ्ट देके केटीआर साहब को सीएम बनाने के और केटीआर साहब को सीएम, केसीआर साहब को पीएम बनाने के लिए నమస్కారం. మరి ఈరోజు అబ్బుబాయ్ ఆధ్వర్యంలో ఎందుకంటే అబ్బు కూడా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు బాగా చురుకుగా పాల్గొన్నాడు, ఉద్యమకారుడు. సోదరుడు జంగన్న కూడా కనకజంగన్న కూడా ఆయన ఉద్యమకారుడు. జైల్లోకి వెళ్ళి ఇంకా కేసుల మీద నడిచినటువంటి వ్యక్తులు మా కుద్దుబాయ్, మా గౌజ్బాయ్, మా బావ కృష్ణగౌడ్ గారు, చాలామంది ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు మీరందరూ కూడా ఈరోజు పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ స్వాగతం తెలుపుతూ ఖచ్చితంగా ఈ 10 ఏళ్ళ లోపల అభివృద్ధి ఏ విధంగా జరిగింది, మన ప్రాంతంలో కూడా హైదరాబాద్ ఎక్కడ ముందుకెళ్ళింది, మన తెలంగాణ ముందుకు ఎందుకు వెళ్ళింది ఒకసారి ఆలోచన చేయాలి మనం. మరి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఈరోజు 24 గంటల కరెంట్ ఉన్నది. ఈరోజు 24 గంటల కరెంటు, 24 గంటల 24 అవర్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయింది. పరిగి బీజేపీ అభ్యర్థి మారుతి కిరణ్ ను గెలిపించాలన్న కొండ విశ్వేశ్వర్ రెడ్డి. దేశద్రోహం కేసులో 3 ఏళ్లు జైలుకు పోయిన వ్యక్తి బీజేపీ అభ్యర్థి. అంబర్పేటలో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమన్న కాలే వెంకటేష్. ఎస్టీ, ఎస్సీ, బీసీలు అందరూ కలిసి మారుతి కిరణ్ ను గెలిపించాలి. పరిగి నియోజకవర్గంలో ప్రచారం చేసిన మందకృష్ణ మాదిగ. నారాయణపేట జిల్లా మాగునూరులోని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువకులు, మహిళలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.